అంతరాత్మ అనేది బెదిరింపులకు భయపడిపోదు. చూడండి, శరీరం మీద విజయం సాధించొచ్చు, కానీ మనుషుల మనసుల్ని గెలుచుకోండి. పరిపాలన బెదిరింపులతో సాగేది కాదు. మనసుల్ని జయిస్తేనే అధికారం ఉంటుంది. అయినా మీరేం బెంగపడకండి. మీకు మనసుల గురించి తెలియదు కదా. మీరొక జంతువు కదా, జంతువుగానే ఉండిపోండి. అదే మీకు మంచిది. పంచాయతీ విచారణ పూర్తయింది. సుగుణ విషయంలో చెప్పిన తీర్పు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. అయ్యయ్యో, దొంగల రాజ్యంలో దొంగలే తీర్పు చెప్తారు. అన్యాయమే న్యాయంగా నడుస్తుంది. ఈ అన్యాయంతో లోకం మొత్తం పోతుంది. అంతా నాశనం అయిపోతుంది. అందరూ పోతారు. అందరూ పోతారు. అమృత, ఇక వెళదాం రా. అయ్యగారు, అయ్యగారు, మీ తీర్పు శిరసా వహిస్తాం. సుగుణ చాలా పెద్ద తప్పే చేసిందని ఒప్పుకుంటున్నాం. కరుణించండి అయ్యగారు, కరుణించండి. మా వృత్తికి చెందిన నాట్యగత్తెల కుటుంబం నాట్యం లేకుండా ఎలా బతకగలదు? దయ చూపించండి అయ్యగారు, కరుణించండి, కాపాడండి. నవ సమాజం, నవీన ఆచారాలు, నవ సంప్రదాయం అంతా కొత్తగా చేయాలనుకుందా అమ్మాయి. కొత్తదనం చాలా ఖరీదైంది. అందుకు మూల్యం చెల్లించాల్సిందే. అయ్యా జమీందార్ గారు, అయ్యా కరుణ చూపించండి. తమరు చెప్పారంటే చలపతయ్య గారు తప్పకుండా అంగీకరిస్తారు. వారు మీ మాట ఎన్నడూ కాదనరు. నేనందరికీ ఇదే చెప్తున్నాను. ఎవరైనా సుగుణ కుటుంబానికి చేరువుగా వెళ్లినా సహాయం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. చలపతి గారు దయగలవారు గనుకనే ఆ పిల్లని అంతటితో వదిలేశారు. అయితే ఎవరైనా ఆయన తీర్పుకు విరుద్ధంగా ప్రయత్నించినట్లయితే వారి ఆగ్రహం మొత్తం అలాంటి వారిపైనే వ్యక్తం కాగలదు. ఇక మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అమ్మగారు సరిగానే చెప్పారు. రోటిలో తలపెట్టిన తర్వాత రోకలిపోటు అనుభవించక తప్పదు. మన వాళ్ళందరికీ తిండి లేకుండా చేయడానికి జమీందారు గారు కొంచెం కూడా వెనకాడరు. ఇక అంతే.
దండాలు బాబు. దండాలు బాబు. ఇదిగో చంద్ర, నిన్నే. ఒకప్పుడు మన ఊళ్ళో బందిపోట్లు వస్తున్నారంటే ఇలా తలుపులు వేసుకునేవాళ్ళు. ఇంత అవమానం పడటం కంటే అక్కడే పంచాయతీలో కిరోసిన్ పోసుకొని మనం తగలబడిపోయి ఉంటే బాగుండేది. నాట్యం చేయకూడదని చెప్పేశారు. మనకి మరో పని చేతనవదు. ఇది ఎలా ఉందంటే మన దగ్గర నాగల్లాగేసుకుని గోళ్లతో పొలం దున్నమన్నట్లుంది. ఇంకేం తింటారు? అడుక్కున్న భిక్షం వేరు. ఆ పిల్ల మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడకుండా ఇంటికి రా. అమ్మా, నానా, మీరు రావడానికి ఇంత ఆలస్యమైంది? ఏం జరిగింది పంచాయతీలో? అంతా బానే జరిగిందిగా. అమ్మా, నానా, కన్నయ్య బాబాయ్, నువ్వైనా చెప్పు. పిన్నమ్మా, సుగుణుద్దినా, ఏం జరిగింది అక్కడ? టింకులు అటు చూడు, బాలు చిన్న ఆడుకుంటున్నారు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆడుకో. రోజంతా ఆటలు తప్ప వేరే పనే లేదా? పద, ఇక పదండి, ఇంటికి వెళ్దాం. పదండి. అమ్మా, ఇప్పుడే కదా వచ్చాను, ఆడుకొని. ఇప్పుడే వచ్చారు, పదండి, తర్వాత ఆడుకుందరు గాని. అమృత, ఇక చాలాపు. ఇలా ఊరికే గొంతు చించుకొని అరిస్తే నువ్వు సాధించబోయేది ఏమీ ఉండదు. ఎలా ఊరుకోమంటారు అంకుల్? మీరే చూశారుగా ఆ పిల్లకి ఎంత అన్యాయం చేశారో. ఆయన ఇందులో తన తప్పే ఉంది. ఏదో గౌరవప్రదంగా బ్రతకడానికి డబ్బులు సంపాదించుకోవాలనుకుంది. మీరే చెప్పండి అంకుల్, అది తప్పేలా అవుతుంది? అంతేకాకుండా తన నాట్యం చాలా అందంగా, ఎంతో బ్రహ్మాండంగా ఉంది. పెద్ద పెద్ద నటీమణులు కూడా అంత గొప్పగా చేయలేరు. చివరికి కొంతమంది వ్యక్తుల అహంకారం వల్ల ఆ అమ్మాయి ప్రదర్శనలే నిషేధిస్తారా? అయినా అంకుల్, మీరు నన్ను ఆపకుండా ఉంటే బాగుండేది. ఏదో ఒకటి చేసేదాన్ని. నేను ఏమీ చేయగలిగేదానివి కాదు నువ్వు. ఏమీ చేయలేకపోయేదానివి. ఇది గ్రామం, నగరం కాదు. అక్కడి ఆలోచనలు, చట్టాలు ఇక్కడ ఏవీ పనికిరావు. ఇక్కడ ఒక సర్పంచ్ ఉంటాడు. అతన్నే ఇక్కడున్న వాళ్ళందరూ దేవుడిగా భావిస్తుంటారు. ఒకవేళ అతను తప్పుడు తీర్పు ఇచ్చినా ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు, కాదని చెప్పరు. మన వల్ల ఎంతవరకు కుదురుతుందో అవన్నీ మనం చేశాం. రాత్రికి రాత్రి ఈ ఊళ్ళో వాళ్ళ ఆలోచనలు మార్చాలంటే కుదరదు. మార్చి తీరాలి అంకుల్. వీళ్ళ నియంతృత్వ పాలన మార్చి తీరాలి. అసలు ఈ గ్రామంలో ప్రజలు ఇంకా 16వ శతాబ్దంలో ఉంటే ఎలా అంకుల్? అదే నేను కూడా నీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అమృత. అదే, కెమెరా లెన్స్ ముందు అన్ని అందంగానే కనిపిస్తాయి. ఆ లెన్స్ తీసి చూసావంటే అసలు నిజం అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఎంత అసహ్యకరంగా ఉన్నాయో అప్పుడు తెలుస్తుంది. నిజమాదిత్య, ఐఎమ్ షాక్. ఇలాంటిదేదో 1000 ఏళ్ల కిందట జరిగేదేమో. అరే, ఎవరు నోరు విప్పరు, ఎవరు నిరసన తెలియచేరు. ఎవరికి ఎలాంటి హక్కులు, అధికారాలు లేవా? అంతరాత్మ లేదా? ఎవరు ఇష్టం వచ్చినట్టు తీర్పిస్తే దాంతో అయిపోయినట్టేనా? ఇది ఆటవిక పాలన. పంచాయతీలో ఏం జరిగిందో నీకు తెలుసా? నాకు అదేమీ తెలీదు. అసలు నాకు తెలుసుకోవాలని కూడా లేదు. అయినా ఏముంటుంది, ఇక్కడి నీచపు మనుషులు, వాళ్ళ నీచపు బుద్ధులు. What the hell, ఆదిత్య? Just try and understand. నేనేమో అమృత, just stop it.
మామయ్య మీరేనా చెప్పండి, ఈ భవనం నుంచి బయటికి వెళ్ళదని గట్టిగా చెప్పండి. అనవసరంగా వాటిలో దూరకమృత. నిద్రపోతున్న వాడిని తట్టి లేపచ్చు, చచ్చిపోయిన వాడిని ఏం లేపుతాం? ఇక్కడ ఉన్ననాళ్ళు భవనం అంతా తిరుగు, తోటలోకి వెళ్ళి అందమైన పూలకి ఫోటో తీసుకో. ఆది, నేనిక్కడికి 4 గోడల మధ్య ఉండిపోవడానికి రాలేదు. నేనిక్కడికి వచ్చింది లోకాన్ని లోకుల్నే చూసి అర్థం చేసుకోవడానికి. మీరిద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మానేస్తారా? అది అమృత చాలా అలసిపోయింది, తన లోపలికి తీసుకెళ్ళా. అమృత, అమృత, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడి లోకానికి లోకలకి, మన లోకానికి లోకలకి చాలా తేడా ఉంది. ఆది, జస్ట్ టెల్ మీ వన్ థింగ్. నగరంలో నువ్వు మీ ఇంట్లో ఉండగా మీ పక్కింటికి నిప్పట్టుకుందనుకో, అప్పుడు కూడా నీకేం సంబంధం లేదని నువ్వు తలుపులు కిటికీలు మూసుకొని మీ ఇంట్లో కూర్చొని ఉంటావా? ఆది, అమృత చాలా అలసిపోయింది, తనని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పాను. ప్లీజ్. అమృత, పద. చూడు, అనవసరంగా టెన్షన్ పడకు. నువ్వు నగరానికి తిరిగి వెళ్ళటానికి టికెట్స్ అవి అరేంజ్ చేస్తాను నేను, ఓకే? అరే, ఇక్కడ గృహప్రవేశం పూజ అవి అయిపోగానే నేను కూడా వెంటనే నగరానికి వచ్చేస్తాను, ఓకే? నేను చెప్పింది అర్థమైందిగా? నో, అలా ఎలా తిరిగి వెళ్ళిపోతాను? నా డాక్యుమెంటరీ పని పూర్తి కాలేదు. ముందు అది అవని. ఇదిగో, ఈ కూర మన కోసం లోపల పెడుతున్నాను, తర్వాత తీస్తాను. ఏమిటా గోల ఈ కాపు? పొద్దుటి నుంచి విని చెవులు పోయాయనుకో. రా, వచ్చి భోజనం చెయ్యి, త్వరగా రా. ఎవరిని అడిగినా పంచాయతీలో ఏం జరిగిందో ఎవరూ నాకు చెప్పడం లేదు. ప్రతి ఒక్కళ్ళు నాకేదో అంటువేది వచ్చినట్టు నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. అసలు సుగుణోదినైతే నోరే విప్పడం లేదు. అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పవా? వదినా, ఏం జరిగిందో ఇక నువ్వే చెప్పాలి. ఇవన్నీ నీకెందుకే? నీకు అక్కర్లేనిదంటూ ఏది లేదా? ఎప్పుడు ఏదోటి అడుగుతావు? తొందరగా వచ్చి అన్నం తిను. రాసుగుణ, భోజనం చెయ్యి. లేదు, నాకు ఆకలిగా లేదు. ఆకలి ఎందుకు లేదు నీకు? వచ్చి తిను. కూరేమీ లేదా? కూరేం లేకుండా వట్టి పప్పన్నం ఎలా తినను? అయితే తినటం మానేయి. నువ్వు తినకపోయినంత మాత్రాన ఇక్కడ కొంపలేమీ అంటుకోవు. అసలు కూరే లేకపోతే ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇదిగో, ఏంటో పిచ్చి నవ్వు? ఎందుకే ఊరికే వెక్కిలిస్తావు? పళ్ళు రాలగొట్టి ఇక్కడ కూర్చోబెడతానేమనుకుంటున్నావు? తింటే తిను, లేకపోతే లేదు. వదినా, అది చిన్నపిల్ల, వదిలే. చిన్నపిల్ల ఇప్పటికే ఎద్దులా పెరిగింది. ఇది చిన్నపిల్లేంటి? సరిగ్గా చూడు దీన్ని. తినడానికి సరిగ్గా భోజనం లేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ గొడవ గొడవే. దరిద్రపు కొట్టు జీవితానికి ప్రశాంతత లేదు. ఇంత పేదరికమైన కుటుంబంలో మా అమ్మాయి పుట్టిన తర్వాత దాని బతుక్కి కనీసం పాలైనా దొరుకుతాయో లేవో. ఎందుకంత మాటలు? మన పిల్లని బ్రహ్మాండంగా పెంచుతాను. మా అమ్మాయి రాజకుమార్ లాగా పుడుతుంది, రాజకుమార్ లాగానే పెరుగుతుంది. నువ్వేం బాధపడకు. నా బాధ ఏమైనా నొత్తి మీద కుండా పెద్ద చెప్పొచ్చాడండి. నువ్వలా అనగానే నేను దాన్ని రాజకుమార్లా దింపేయడానికి. ఇది చూసావా? చూడు, ఈ రోజు కూర లేదు, రేపు పప్పు ఉండదు.
ఇక ఎల్లుండేమో అసలు కంచం కూడా ఉండదు. ఏమ్మా మహారాణి, నీ బాబుగారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చావు? అసలు పెద్ద లెక్కలు అడుగుతున్నావు. పొగరికేం తక్కువ లేదు. ఏదో దాని కడుపులో మహారాణి ఉన్నట్టు. ఒకరోజు కూర లేనంత మాత్రాన నీ కూతురేం చచ్చిపోదులే. వదినా, అక్కయ్యా, ఏంటి ఏంటి మాటలు? నోరుంది కదా అని ఏది పడితే అది వాగడమేనా? నేనేమన్నానని? చూడయ్యా, మన అమ్మాయి గురించి ఎంత ఘోరంగా మాట్లాడిందో. అరే నేనేమన్నానని? ఇందాకటి నుంచి నువ్వేగా ఏదేదో వాగుతున్నావు. అది బాగుందా? నేనసలు ఏమన్నాను? నేను నీ కూతురు టింకుల గురించి పల్లెత్తి మాట్లాడానా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను. నేనేమైనా నిన్ను నీ చీర విప్పి ఇవ్వమని ఎప్పుడైనా అడిగానా? అత్తయ్య, నువ్వు దయచేసి ఊరుకో, ఆవేశపడకు. ముందే మనకి ఎన్నో సమస్యలున్నాయి. నువ్వు మాట్లాడకు. కూర ఎక్కడైనా దాచిపెడితే తెచ్చివ్వు. సుగుణొదిన ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? కూర దాచిపెట్టింది నువ్వేగా. ఏంటి ఏంటి వాగుతున్నావు? ఏం కూరే? నోటికి ఎంతొస్తే అంత వాగటమేనా నీ పని? మాట్లాడకుండా అన్నం తిని బయటికి లాడుకో. అమ్మా, అంత మతిమరుపు వచ్చేసిందా ఏంటి? నేను నా కళ్ళతో చూశాను. నువ్వు గిన్నె నిండా కూర పెట్టి దాన్ని దాచేయడం చూశాను. నానా, నువ్వు కూడా చూసావుగా, అందరికీ చెప్పు. అరే అసలు అసలు నేనెక్కడ చూశాను? ఏదేదో మాట్లాడుతున్నావు. ఆ? ఏంటా పని వదినా? పిల్లలంత గట్టిగా కొట్టడం ఏంటి? గుట్టు బయటపడిందని తన ప్రతాపం పిల్ల మీద చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? దొంగతనం బయటపడేసరికి నువ్వేంటి గుడ్లు అప్పగించి కూర్చొని చూస్తున్నావు? నేను ఒక్కదానే మాట్లాడాలా? ఇక నేను భరించలేను. నా వల్ల కాదు. సామాన్లు సర్దు, బయలుదేరదాం ఇక్కడి నుంచి.